ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ పార్టీలో భిక్షాక్ అన్నమాట. మరో వివాదంలో చిక్కిన ఎమ్మెల్యే అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. భాగ్యనగరంలో పాత బస్తీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో గంజాయి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి ముగ్గురు కస్టమర్లు పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదులో తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురాణపూల్ పరిసర ప్రాంతంలో మార్గద్రవ్యాలు కొనుగోలు చేయడానికి మొత్తం 7 వ్యక్తులు రాగా పోలీసులు రాకను గమనించిన వారిలో 4 అక్కడికక్కడే పరారయ్యారనమాట. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్టు. డ్రగ్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, ఇక అభిషేక్ బొట్టు, యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుబడగా వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, అలాగే 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోని, వంశీ, మనోజ్, తుల్జా సింగ్ అనేటువంటి మరో 4 ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నమాట. పట్టుబడిన భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్ బొట్టు యూనిట్లను వైద్య పరీక్షల నిమిత్తం అనంతరం పోలీసులు తదుపరి చర్యలకు కోసం రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపైన మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారనమాట. సో హైదరాబాద్ డ్రగ్స్ నిర్మూలన సమస్యలపైన ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా యువతకు డ్రగ్స్ బారిన పడకుండా చూడేందుకు గాను ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. TGNAB అనే దానిగా ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో బలోపేతం. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నమాట. మోడర్న్ టెక్నాలజీ, నిఘా పరికరాలతో ఈ విభాగాన్ని బలోపేతం చేసింది. కేవలం డ్రగ్స్ విక్రయించే వారిని కాకుండా వాటిని కొనుగోలు చేసే వారిని కూడా ఇకపైన పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన వారిని, ముఖ్యంగా మరోసారిగా అలవాటు పడిన వారిని కౌన్సిలింగ్ నిమిత్తం రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి డ్రగ్స్ వల్ల దుష్పరిణామాలు వివరించి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ వెనకడుగు లేకుండా అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తాజాగా జరిగిన మంగళహాట్ పురాణ పరిసర ప్రాంతాల్లో అరెస్టులే ఇందుకు నిరసనగా హైదరాబాద్ ధూల్పేట్, మంగళహాట్, పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో పాటు ఐటీ క్యాడర్లోనూ పబ్లు, పార్టీలో జరిగే ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. ఇక గంజాయి, యాష్, అదేవిధంగా ఆయిల్, MDMA వంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్లపైన ఉక్కుపాదం మోపుతున్నారనమాట.